నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమస్యలపై ప్రజావాణిలో ఫిర్యాదులు. అర్జీలను స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతి. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్. గ్రామాల్లో పాదయాత్ర చేయాలని వంశీచందర్ రెడ్డి పిలుపు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. పాడైన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే రసమై. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం రోజున జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిర్యాదులు భారీగా అందాయి. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు కలెక్టరేట్కు చేరుకుని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులకు ఫిర్యాదులను అందజేశారు. తమ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వేడుకున్నారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ లెదర్ ఇండస్ట్రీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ ప్రజావాణిలో ఓ చర్మకారుడు ఫిర్యాదు చేశాడు. 2004లో రుక్మాపూర్ లెదర్ పార్కుకు కేటాయించిన 136 ఎకరాల భూమి కబ్జాకు గురవుతుందని ఆరోపించారు. దాదాపు 20 ఏళ్లుగా భూమి అన్యాక్రాంతం అవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చర్మకారులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని రమేష్ అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 5,000 మంది చర్మకారులను ఆదుకోవాలని కోరారు. రాజీవ్ యువ వికాస పథకంలో చర్మకారులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రుక్మాపూర్లోని లెదర్ ఇండస్ట్రియల్ భూమి 136 ఎకరాలు గతం 2004లో ఇవ్వడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు 20 సంవత్సరాలు కావస్తుంది. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు మరి అధికారులు కానీ దీని మీద స్పందించకుండా భూమి అన్యాక్రాంతం అవుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నారంటే నిజంగా ఈ లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన చర్మకారుల మీద ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. దయచేసి నేటికైనా కానీ పరిశ్రమల మినిస్టరు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మరి స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా వారందరూ పార్లమెంటులో ఒక చట్టబద్ధత కల్పించి బిల్లును ప్రత్యేకంగా కేటాయించాలని తెలియజేస్తూ, మరియు చర్మకారులను రాష్ట్ర వ్యాప్తంగా 150,000 మంది చర్మకారులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5,000 మంది చర్మకారులు ఉన్నారు. మాకు ఉపాధి చూపెట్టాలని పోలీస్ అధికారి తమ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ మహిళ ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మానస భర్తను జైపాల్ రెడ్డి అనే పోలీసు అధికారి వేధిస్తున్నాడని మొరపెట్టుకుంది. కష్టపడి కొనుగోలు చేసిన 6 గుంటల స్థలాన్ని పోలీసు అధికారి కాజేస్తున్నాడని ఆరోపించారు. గత సంవత్సర కాలంగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నామని అన్నారు. అన్యాయంగా తన భర్తను 2 సార్లు అరెస్టు చేశారని చెప్పారు. చేయని తప్పుకు తన భర్తను అక్రమంగా ఇరికించారని మొరపెట్టుకున్నారు. తమది నిరుపేద కుటుంబమని ఆదుకోవాలని కోరారు. ల్యాండ్ ఇష్యూ సంవత్సరం కాంచి మేము ప్రజావాణిలో 10 సార్లు దరఖాస్తు పెట్టినాం. సీఎం ఆఫీస్కి 2 సార్లు పోయినాం. అయినా మాకు న్యాయం జరుగుతలేదు. అన్యాయంగా మా ఆయన 2 సార్లు పోలీస్ స్టేషన్లకు అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు మా భూ కబ్జా చేసిన పక్కకున్నారు. సిఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జైపాల్ రెడ్డి అనే ముఠ అంతా కలిసి. జైపాల్ రెడ్డి అన్నట్టు ఆయన ఒక మాజీ పోలీస్ ఆఫీసర్. అది మాది 6 గుంటలు కబ్జా చేసిండు. ఆయన మొత్తం ఎకరం 20 గుంటలు ల్యాండ్ కబ్జా చేసిండు. అందులో ఇంత గవర్నమెంట్ది ఉన్నది. మా ప్రైవేట్ ల్యాండ్ మీద ఎంఆర్ఓ డీడీ సంతకం పోజేరని ప్రైవేట్ ల్యాండ్ ఎంఆర్ఓ తప్పుడు పిటిషన్ ఎట్లు ఇస్తారు మా ఆయన మీద. మేమైనా తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించమని మేము 12 సార్లు అప్పీ చేసినాం, అర్జీ చేసినాం, అన్ని నోటు రాసిచ్చినాం, అన్ని దిక్కులు తిరిగినాం. మేము కనీసం మాకు న్యాయం చేయాలి సార్. కలెక్టర్ మేడంకి ఇప్పటికి 10 సార్లు పిటిషన్ ఇచ్చినాం. మాకు న్యాయం జరుగుతుంది. అన్యాయంగా మాకు సావు అని మమ్మల్ని బెదిరిస్తారు. సంపుతామని బెదిరిస్తారు. మేము రీలే నిరాహార దీక్ష సుతం చేసినాం. మాకు భూమి కాడ కావాలని మా ఆయన 2 సార్లు అరెస్ట్ చేసిర్రు. 14 రోజులు రిమాండ్ పంపించారు. చెయ్యని తప్పుకు మేము కావాలంటే మమ్మల్ని మేము ఏ శిక్ష చేసినా మా పిల్లలతో సహా మేము అరెస్ట్ అవుతాం. మా తప్పు ఉండేది ఉంటే. మున్సిపల్ కార్మికుడిగా పనిచేసిన భర్త
అనారోగ్యంతో మరణించాడని ఆదుకోవాలని కోరుతూ ప్రజావాణిలో ఒక మహిళ ఫిర్యాదు చేసింది. మానకొండూరు మండలం సంజీవ్ నగర్ కాలనీకి చెందిన భర్త క్యాన్సర్తో మరణించాడని తెలిపింది. 2 చిన్నపిల్లలు ఉన్నారని, కుటుంబ పోషణ భారంగా మారిందని మొరపెట్టుకుంది. ప్రభుత్వం ఆదుకోవాలని, తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుకుంది. మా భర్త ఉద్యోగం చేస్తుండగానే చనిపోయిండు. దేనివలన అంటే క్యాన్సర్ వలన చనిపోయిండు. మా పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక మా పెళ్ళి కాకముందు 10 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు నేను మున్సిపాలిటీలో మొత్తం 22 సంవత్సరాలుగా మున్సిపాలిటీతో చేస్తుండగానే ఆయనకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి హైదరాబాద్కి షిఫ్ట్ చేసినాం. హైదరాబాద్కి షిఫ్ట్ చేసినాక ఆన్లైనే ట్రీట్మెంట్ 1 ఇయర్ దాకా ట్రీట్మెంట్ చేసుకుంటూనే ఉన్నాం. ఈ సెప్టెంబర్ 13 తారీఖు నాడే చనిపోయాడు మా భర్త. పిల్లలు చిన్నోళ్ళు. ఆయన ఉన్నప్పుడు ఏ ఇబ్బంది లేకుంటే అన్ని పైసలు కట్టుకున్నాడు. ఇక ఆయన లేకపోవటం వలన మాకు ఇబ్బంది బాగా అవుతుంది. పిల్లలు చిన్నోళ్ళు, మాకు తినడానికి తిండి లేదు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మా పిల్లల్ని చూసి కొద్దిగా దయా దాక్షిణ్యంతో పోయినప్పుడల్లా వాయిదా పెడుతుర్రు. ఆస్తి పన్నుల బకాయిలు చెల్లించని వారిపై మున్సిపల్ శాఖ కఠిన చర్యలు చేపడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థ ఆస్తి పన్ను చెల్లించకుండా బకాయి ఉన్న రామ్నగర్ ప్రాంతంలోని లిటిల్ పార్కుతో పాటు వెంకటసాయి సినిమా థియేటర్, బ్యూటీ పార్లర్ ప్రాపర్టీలను సీజ్ చేసి నగరపాలక సంస్థ బ్యానర్ను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయి ఉండడంతో పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో ప్రాపర్టీలను సీజ్ చేశారు. ఆస్తి పన్నుల చెల్లింపు గడువు దగ్గర పడుతుండడంతో మొండి బకాయిదారులపై నగరపాలక సంస్థ, రెవెన్యూ విభాగం అధికారులు ఒత్తిడి పెంచారు. రెవెన్యూ అధికారులకు పురపాలక శాఖ చట్టం ప్రకారం అన్ని రకాల ఆదేశాలను జారీ చేశామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, ఆర్ఓ భూమానందం, ఆర్ఐలు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. మీద 2015 నుంచి పెండింగ్ ఉంది ఈ ఆస్తి పన్ను. 10 లక్షలు, దాదాపు 10 లక్షల వరకు ఉన్నది. జస్ట్ నోటీసు కూడా మేము జారీ చేశాము. అయినాను ఎలాంటి రెస్పాన్స్ లేనందున ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 వెంకటసాయి గార్డెన్ సీజ్ చేసాము, ఇది కూడా సీజ్ చేసాము. గతంలో 2 సీజ్ అయితే వాళ్ళు పేమెంట్ చేశారు. ఇప్పుడు ఇది 4వది, అందులో 2 పేమెంట్స్ జరిగినాయి. నోట్స్ కూడా జారీ చేయడం జరిగింది. 2 నోటీసులు కూడా అందరికీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ 2 నోటీసులు జారీ చేస్తాం. ఇక్కడ నుంచి ఇదే ప్రక్రియ ఉంటుంది. ఎవరైతే కట్టని వారు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది. ప్రక్రియ ఈ రోజు నుండి జప్తు కార్యక్రమం ఉంటుంది. కట్టని వారిపైన చర్యలు తీసుకుంటాం. రాజ్యాంగ పరిరక్షణపై ప్రతి పౌరునికి వివరించాలని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ముందుకెళ్లాలని ఏఐసిసి సెక్రటరీ వంశీచంద్రరెడ్డి అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంశీ చందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వివరించారు. సంవత్సర కాలం పాటు ప్రతి గ్రామాన్ని, వార్డు, డివిజన్, మండలంలోని ప్రతి గడపను తడుతూ పాదయాత్ర చేపట్టాలని సూచించారు. సంవత్సరం వరకు గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి భారత రాజ్యాంగ పుస్తకం, కాంగ్రెస్ పార్టీ జెండా, అంబేద్కర్ చిత్రపటాలతో పాదయాత్ర చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, నమీన్ల శ్రీనివాస్, రమేష్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, వడతల ప్రణవ్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగా అయితే ఏఐసిసి ఏ కార్యక్రమం ఇచ్చినా నెంబర్ 1గా తెలంగాణ ఉందో, ఇవాళ ఏఐసిసి ఇచ్చినటువంటి ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలానే కరీంనగర్ జిల్లా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కరీంనగర్ జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరు కూడా గౌరవ శాసనసభ్యులు, మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి, మంత్రిగా వారి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారు రాలేకపోయినారు. వాస్తవానికి కవ్వంపల్లి సత్యం గారు కూడా శాసనసభకు వెళ్ళాలి. కానీ శాసనసభ స్పీకర్ అలానే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అనుమతి తీసుకొని పార్టీ కార్యక్రమం ముఖ్యము, పార్టీ కార్యక్రమం చూసుకొని మేము ఖచ్చితంగా శాసనసభకు వస్తాము, కాస్త ఆలస్యంగా వస్తామని వారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని
మనందరం కూడా విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డాలని నేను ఇవాళ మీకు తెలియజేస్తున్నాను. అకాల వర్షానికి పాడైన పంట పొలాల రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్ అన్నారు. బెజ్జంకి మండలం రామ్సాగర్ గ్రామంలో ఆయన పర్యటించారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను రసమే పరిశీలించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం సంక్షోభంలో ఉందన్నారు. అకాల వర్షాలు వడగండ్లు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పారు. నోటికాడికి వచ్చిన పంట చేతికి రాకపోవడంతో లబోదిబమంటున్నారని తెలిపారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. అన్ని పంటలకు బోనస్ అనేది బోగస్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ బండి రమేష్, సోషల్ మీడియా అధ్యక్షులు ఎల శేఖర్ బాబు, వంగల నరేష్, నాయకులు గుబేరి మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. చాలా ఆరుగాలం కష్టపడి ఎన్నో అపోసపో చేసుకొని పంట చేతికొచ్చే సమయంలో పడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ సమయంలో కూడా ఓదార్పునివ్వాల్సినటువంటి వ్యవసాయాధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ కనీసము పట్టించుకోకపోవడం కానీ, పరిశీలనకు రాకపోవడం కానీ చాలా దురదృష్టం. ఎందుకంటే ఇది రాజకీయం చేసే సమయం కూడా కాదు, కానీ ఆ రైతుకు ఒక భరోసానివ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు చేతుల కంకు ఈ స్టేజ్లో పాపం ఇక్కడ ఉన్నటువంటి రవణ వ్యవసాయం మీదనే తన కుటుంబం ఆధారపడి ఉన్నది. ఈ సందర్భంలో ఇట్లాంటి సమయంలో కూడా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సమయంలో కనీసం ఒక దిక్కు బాధపడతా ఉన్నారు. ఎందుకనంటే మాకు కనీసం ఉన్న వ్యవసాయ భూమికి ఇటు రైతు బంధు రాక, అలాగే కనీసం సరిగా పంట రుణమాఫీ కూడా కాలేదు. దాంతోపాటుగా కరెంటు కూడా సగం ఉండట్లేదు. మేము ఎంతో తిప్పలవాడి రాత్రులు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రైతులు ఉన్నారు. రాత్రి కూడా మేము ఇక్కడనే ఉండి మా మొక్కజొన్న చేనుకు నీళ్లు కట్టుకుంటామన్నా పొద్దున్న దాకా కూడా సరిగా లేదు. రాత్రి కూడా నిద్రపోకుండా మేము పని చేసుకుంటే మరి ఈ స్థాయిలో ఈ టైంలో ఇది పోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఒకవైపు వ్యవసాయం చేసినటువంటి అప్పులు పెరిగిపోతూ ఉన్నది. తప్పకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. తప్పకుండా ఈ పంట నష్టం మీరు చెప్తా ఉన్నారు, పంటకు తప్పకుండా మేము ఇస్తా ఉన్నాము, పడిపోయిన గతంలో కూడా మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి కరీంనగర్లోని కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రారంభించారు. నిత్యం కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు చల్లని మంచినీరు అందించాలనే ఉద్దేశంతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇటీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతితో పాటు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడడం బాధాకరమని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం ఓదార్పు సమావేశంగా ఉందని ఎద్దేవా చేశారు. సభలో ప్రతిసారి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అయోధ్య అక్షింతలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఓ వర్గపు ఓట్ల కోసం యావత్ హిందూ సమాజాన్ని కించపరచడం శోచనీయమన్నారు. రాజకీయంగా ఎలాంటి పదవి లేని సమయంలో బండి సంజయ్ కరీంనగర్లో శక్తి టెంపుల్ నిర్మాణం చేశారని చెప్పారు. ఆయన నాయకత్వంలో చాలా అభివృద్ధి పనులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 100 కోట్లతో మానేరు వాగుకు చెక్ డ్యాములు కడితే ఎలా కూలిందో ప్రజలకు తెలుసని తెలిపారు. బీజేపీ నేతలను చులకనగా మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి ఒక ఓదార్పు సమావేశం పెట్టుకున్నట్టుగా మరి భావించాల్సి వస్తూ ఉన్నది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మాట్లాడిన విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక ఓదార్పు సమావేశంగా మరి వారు నిర్వహించుకున్నారని చెప్పి నేను తెలియదలుచుకున్నాను. ముఖ్యంగా వారు సమావేశం పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఎంత పెద్ద బహిరంగ సభలు నిర్వహించుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రతిసారి కూడా హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా, హిందూ సమాజాన్నంతా కూడా కించపరిచే విధంగా వారు అయితే మాటలు మాట్లాడుతూ ఉన్నారో అది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ నిన్నటి రోజున కూడా కేటీ రామారావు గారు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కావు, రేషన్ బియ్యం తీసుకొచ్చి అక్షంతల పేరు మీద మరి ఊరూరా పంచిండ్రు, ప్రజలను మోసగించిండ్రు, అయోధ్య లేదు ఏది లేదని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. దానికి వారు మాట్లాడినటువంటి రికార్డులే సాక్ష్యంగా మరి నేను పేర్కొంటా ఉన్నాను. ఇది చాలా దురదృష్టకరం. మీరేదైతే ఒక వర్గం ఓట్ల కోసం, ఒక వర్గం మద్దతు కోసం
యావత్ హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారో దానికి ఆల్రెడీ ఒకసారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన తీర్పే నిదర్శనంగా మీకు తెలియకపోవడం చాలా శోచనీయమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ప్రతిసారి కూడా హిందువుల మనోభావాలు కించపరచడంతో హిందూ సమాజం అంతా కూడా ఏకమైతా ఉన్నది. అది మీరు గమనించుకోకపోతే అది మీ దురదృష్టం అని చెప్పి నేను సందర్భంగా తెలియదలుచుకున్నా. యావత్ సమాజాన్ని హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా మీరు చేసిన వాటిని తప్పకుండా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడు మీకు తగిన రీతిలో ఎన్నికల సందర్భంలో ప్రతిసారి కూడా మీకు బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీ యొక్క చిత్తశుద్ధి అదే విధంగా ఉండడం అనేది చాలా శోచనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో సర్వర్లో తలెత్తిన టెక్నికల్ సమస్యతో అర్జీదారులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన జనం బారులు తిరగడం, సర్వర్ పనిచేయకపోవడంతో కలెక్టర్ ఆవరణంతా కిటకిటలాడింది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే ప్రజావాణి ప్రారంభం నుంచే సర్వర్ డౌన్ ఉండడంతో టెక్నికల్ సమస్య తలెత్తి కంప్యూటర్లు మొరాయించాయి. సిబ్బంది ప్రజల విజ్ఞప్తులను స్వీకరించకపోవడంతో అర్జీదారులు అసహనానికి గురయ్యారు. ప్రజలు అధికారులను ప్రశ్నించడంతో సరైన సమాధానాలు చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కారం కోసం కలెక్టరేట్కు వస్తే ఇక్కడే పలు సమస్యలున్నాయని చెబుతున్నారు. కనీస వసతులు కల్పించడం లేదని వాపోయారు. క్యూలైన్లలో నిలబడి అలసిపోతున్నామని, మంచినీరు కూడా దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని మార్కెట్ యార్డ్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. వైస్ చైర్మన్, డైరెక్టర్లు, రైతులు హాజరయ్యారు. అధికారులు వార్షిక బడ్జెట్ను చదివి వినిపించారు. రైతుల సంక్షేమం కోసం పలు తీర్మానాలను చేశారు. రైతులు వారి సమస్యలను సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం కార్యవర్గం విస్తృతంగా కృషి చేస్తుందని పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి అన్నారు. సంఘాన్ని నాబార్డు వార్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారని, వచ్చే నిధులతో రానున్న రోజుల్లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. రైతులకు మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, డైరెక్టర్లు లతా, శంకరయ్య, నరసయ్య, లింగయ్య, లక్ష్మీ, తిరుమలయ్య, ఎల్లయ్య, వెంకట రవీందర్రెడ్డి, మహేందర్ మరియు సీఈఓ మేకల రమేష్ రైతులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సంఘ సభ్యులందరికీ మరియు మా వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే సంఘం యొక్క అభివృద్ధి కొరకు మరి రైతులకు విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మా పాలకవర్గము నిరంతరంగా కృషి చేస్తుందని తెలుపుకుంటూ, ఈ రాబోయే రోజులలో కూడా సంఘం యొక్క డెవలప్మెంట్ చేసిన కొరకు అన్ని గ్రామాలలో ఏదైతే ఇప్పుడున్న ఎరువుల గోరంలు, చెర్ల బుత్కూర్, నాగుల మల్యాల్ మరియు బొమ్మకల్లను ఉన్నాయి. మిగతా అన్ని గ్రామాల్లో కూడా ఎరువుల గోడాలను విస్తరించి అదేవిధంగా ఎరువులు మరియు విత్తనాలను రైతులకు సకాలంలో అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే ఈ సంఘం కరీంనగర్ జిల్లాలోనే నాబార్డు ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయబడింది. తద్వారా ఏదైతే అన్ని గ్రామాల్లో కూడా విత్తన శుద్ధి కర్మాగారాలు, రైస్ మిల్లు, పెట్రోల్ పంపులు నిర్మించుకొనుట కొరకు నాబార్డు నిధులు ఇస్తుంది. కానీ దాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈ సంఘాన్ని ఇంకింత అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని, దీనికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ, మా పాలక వర్గానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లను ఆదుకోవాలని జాతీయ అగిటేషన్ కమిటీ అధ్యక్షుడు అశోక్ రావత్ అన్నారు. కరీంనగర్లోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పెన్షనర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెన్షనర్ల ప్రధాన సమస్యలైన 7,500 రూపాయలతో పాటు డిఏ అందించాలని కోరారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత 9 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నామని,
ఈపీఎస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి సమస్యలపై పలుమార్లు ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రులను కలిశామని గుర్తు చేశారు. జాతీయ అధ్యక్షుడు అశోక్ రావత్ అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పర్యటిస్తూ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ అగిటేషన్ కమిటీ అధ్యక్షుడు అశోక్ రావత్, జనరల్ సెక్రటరీ వీరేందర్ సింగ్ రజావత్, తెలంగాణ అధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా అధ్యక్షుడు వంగ వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ గడప కోటేష్ కుమార్, పెన్షనర్లు పాల్గొన్నారు. तेलंगाना राज्य की अध्यक्ष आदरणीय लक्ष्मी गारू है और सरिता ताई नारखेड़े है. हम जो हमारा संघर्ष चल रहा है पिछले 8 साल से 9 साल से, वो अभी अंजाम तक पहुंचने वाला है. और हमारी जो मांग है ईपीएस के लिए 7,500 और महंगाई भत्ता की, ये मांग के लिए हम 2 बार आदरणीय प्रधानमंत्री जी से मिले हैं, वहाँ से आश्वासन मिला है. 3 बार वित्त मंत्री से मिले हैं और कई बार 20 बार हम श्रम मंत्री जी से मिले हैं, प्रेजेंटेशन किए हैं, टॉप ब्यूरोक्रेटिक लीडरशिप से मिले हैं. और अभी हमारा काम होने में है और इसलिए हम अपना उत्साह बरकरार रखना चाहते हैं. बीच में कुछ संगठनों ने 5,000 रुपये की मांग की, उसका हम निषेध करते हैं. जब 7,500 महंगाई भत्ते की बात सरकार में और हमारे बीच में चल रही है, तो बीच में आके 5,000 मांगने का लॉजिक तो हमें समझ में नहीं आती. उसका हम निषेध करते हैं, दुख व्यक्त करते हैं, खेद व्यक्त करते हैं कि कामगारों की संगठन रिटायर्ड लोगों की जिम्मेदार ना होते हुए నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ నేషనల్ అధ్యక్షుడు అశోక్ రావత్ గారు రావడం జరిగింది. మరి ఇవాళ 7,500 ప్లస్ డిఏ తర్వాత మెడికల్ ఫెసిలిటీ ఇవ్వాలని వారు ఎప్పటి నుంచో ఢిల్లీలో పోట్లాడుతున్నారు. ప్రతి రాష్ట్రం తిరుగుతూ, జిల్లాలు తిరుగుతూ మరి అందరినీ ఐకమత్యం చేసి ఢిల్లీ గద్దెను దద్దరిల్లేలాగా చేస్తున్నటువంటి అశోక్ రావత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మీటింగ్ అందరూ అశేష దినమైన మా ఎంప్లాయీస్, పెన్షనర్స్ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు, హౌసింగ్ కార్పొరేషన్, కోఆపరేటివ్ బ్యాంక్, ఎస్సీఐ, తర్వాత ఆర్టీసీ ఇవన్నీ రావడం జరిగింది. వారు అశోక్ రావత్ గారి యొక్క మాటలు విని మరి ఎప్పుడు వస్తుందనేది వారు ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈరోజు వారి యొక్క మాటలు విని ఉత్సాహంగా ఇక ఇంకొకసారి ఈ మీటింగ్ జరగకూడదు, నెక్స్ట్ ఇదే పెన్షన్ రావాలని కోరుకుంటూ మేమందరం ఒక సమావేశం ఏర్పాటు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మానసాదేవి ఆలయంలో సోమవారం కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయానికి విచ్చేసిన భక్తులు 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ముడుపులు కట్టి మొక్కుకున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అమర్నాథ్ శర్మ తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహనీయుల విగ్రహాలను ప్రారంభించుకోవాలనే ధ్యాస నేతలకు లేదని జేఏసీ నాయకులు మాతంగి శంకర్, వంతడుపుల సంపత్, సుగుర్తి జగదీశ్వరాచారి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బస్టాండ్ ఎదుట చేపడుతున్న దీక్ష కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మంత్రి పొన్నం ప్రభాకర్లకు మహనీయుల విగ్రహాల ముసుగులు తొలగించాలనే చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. విగ్రహాల ముసుగులు తొలగించకుండా 2 ఏళ్లుగా వివక్షత చూపుతున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని కలిసి వినతి పత్రం ఇస్తామని వెళితే జేఏసీ కన్వీనర్లను కనీసం పట్టించుకోలేదని వాపోయారు. దళితుడైన స్థానిక ఎమ్మెల్యే కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. మండలంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా ముసుగులు తొలగించడంలో పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో నెలకొల్పినటువంటి మహనీయుల విగ్రహాలను ముసుగులు తొలగించి ఆవిష్కరించాలని చెప్పేసి ఈ తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి రాజకీయ జేఏసీ గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు
చేపట్టి కొనసాగిస్తూ ఉన్నాం. నిన్న ఈ ఆర్టీఓ ఆఫీస్కు వచ్చిన భూమి పూజకు వచ్చినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఈ ఆవిష్కరణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని ఆవిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇస్తే స్థానిక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి నిరాకరించి ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి కూడా రీలే నిరాదీక్షలు చేస్తూ ఉన్నాం. మరి నిన్న గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి నిన్న రిప్రజెంటేషన్ చేస్తే మంత్రి గారు నిర్దాక్షిణంగా అసలు ఆయనకి ఏం సొయ్యలేదు. ఈ విగ్రహాల మీద ఒక బహుజన బిడ్డ అయి ఉండి ఒక దళిత బిడ్డ అయి కూడా వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. మరి మేము అడుగుతా ఉన్నాం మంత్రి గారు, మీరు మొన్న బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు 42%. అది బాబాసాహెబ్ రాజ్యాంగంలో రాసిన రిజర్వేషన్ వల్లనే అది వచ్చింది. అది కూడా రేపు అమలవుతో లేదని మాకు అపనమ్మకంగా ఉన్నది. ఈ ముసుగులను మీ శాఖ పరిధిలోనే ముసుగులు ఉన్నాయి కాబట్టి ఒక అధికారి సజ్జనారైనటువంటి అధికారిని కూడా మీరు మార్చలేని దీన స్థితిలో ఉన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నెలకొల్పినటువంటి మహనీయుల విగ్రహాలపై ఉన్నటువంటి ముసుగులను తొలగించాలని గత 15 రోజులుగా చేస్తున్నటువంటి నిరాహార దీక్షలకు మండలంలో ఉన్నటువంటి చాలామంది కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఎంతోమంది వచ్చి వారి సంఘీభావాన్ని తెలుపుతుండ్రు. కానీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే కనీసం ఈ విషయంపై ఏం జరుగుతుందని కూడా ఆరా చేయకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకనంటే దళిత నియోజకవర్గం దళితులకు ఏదో చేస్తారని ఆశిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా మల్లన్న పట్నాలు ఘనంగా జరిగాయి. మల్లన్న దేవత ఉత్సవమూర్తులకు గ్రామంలోని యాదవులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదవుల సాంప్రదాయ పద్ధతిలో దేవాలయంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి పట్నంతో పాటు అగ్నిగుండాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పోలం అంజయ్య యాదవ్, ఆవుల ఓదెలు, దాడి ఓదెలు, వేలుపుల ఓదెలి యాదవ్, ఆవుల ఐలయ్య, పెద్దగొల్ల ఆవుల అంజయ్య, ఆవుల మల్లేష్, పోలం మల్లేష్ యాదవ్, ఆవుల మహేష్, ఆవుల హనుమంతు, ఆవుల కుమార్, అనిల్, మహేష్ పాల్గొన్నారు. రామకృష్ణ కాలనీ మండలం తిమ్మాపూర్ జిల్లా కరీంనగర్ యాదవ సంఘ సొసైటీ నుంచి పట్టణాల కార్యక్రమం సుమారుగా వారం రోజుల పాటు నుంచి జరుగుతుంది. ఫస్ట్ పోచమ్మలు చేసుకుని తర్వాత పట్టణాలు వేయడం జరిగింది. నిన్న రాత్రి లగ్గంపట్నము, ఈరోజు నాగవెల్లిపట్నము, తదనంతరము అగ్నిగుండాల కార్యక్రమం, తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం ఇట్లాంటి కార్యక్రమం. మేము ఈ గుడి నిర్మాణం చేసుకొని దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల క్రితం గుడి నిర్మించుకొని ఇప్పటి వరకు మళ్ళీ తిరుగు పట్టణం వేయడం జరుగుతుంది. కావున మా కుల బాంధవులందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మేము మరెన్నో చేసుకుంటామని గ్రామము మా యాదవ సంఘం సొసైటీ తరఫున మల్లన్న జాతర భారత్న చేయడం జరిగింది. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఇలా మాకు మల్లికార్జున స్వామి అంటే మా కులదైవము, అందుకే తప్పకుండా 5 సంవత్సరాలకు ఒకసారి చేయడం జరుగుతుంది. అందరూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా యాదవులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇట్లా మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాం. మల్లికార్జున స్వామి అందరికీ ఆశీర్వాదాలు, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పని కల్పించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ అధ్యక్ష కార్యదర్శులు కవ్వంపల్లి అజయ్, వడ్ల రాజు అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు గ్రామీణ ఉపాధి హామీ యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేరళ రాష్ట్రం తరహాలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నగర పట్టణాలకు విస్తరించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ చుట్టుపక్కల గ్రామాల్లో పనిలేక కార్మికుల కుటుంబాలను వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి పని కల్పించాలన్నారు.
పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కవ్వంపల్లి రాజు, వడ్ల రాజు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, రైతులు, కార్మికులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు ఉపాధి హామీ యథావిధిగా కొనసాగించాలని ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. కార్మికులకు పని లేక చాలా ఇబ్బంది గురవుతున్నారు. రోడ్డు మీద పడి పరిస్థితి రావడం జరుగుతున్నది. కావున వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఈ మున్సిపాలిటీలో ఉన్న విలీనమైన గ్రామాలకు వెంటనే ఉపాధి హామీ కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, అదేవిధంగా నిరాహార దీక్షలు కానీ వంట వార్పు కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. లేని ఎడల తక్షణమే గ్రామీణ ఉపాధి హామీ పని యథావిధిగా కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం మహాలక్ష్మి లక్ష కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనాలలో వంశీయ కృష్ణమాచార్య ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇట్టి పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతిరోజు ఉదయం సామూహిక కుంకుమార్చన, సాయంత్రం సామూహిక విష్ణు సహస్ర పారాయణం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.